కలిసిపోయే షుగర్ ఫ్రీ నేచురా స్వీట్ డ్రాప్స్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యురేక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. యురేకా! నవ్వింది మల్లె చెండు, నచ్చింది స్టార్ ఫ్రెండ్, దొరికేరా భలే ఛాన్స్, ఎంజాయ్ చేసుకో, ఇదే మంచి ఛాన్స్. వెల్కమ్ టు స్టార్ మహిళ 1200+. ఓకే, మన స్టార్ మహిళలో 6 స్టార్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా వస్తున్నా మన కార్యక్రమానికి కలివిడిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు స్టార్ ఫ్రెండ్సే కదా. మరి 6 పిలిచేద్దామా? మన ఫస్ట్ పార్టిసిపెంట్ నిజామాబాద్ నుంచి లోహిత. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టులక మనరా పుట్టలక. హాయ్ లోహిత, చాలా హుషారుగా డాన్స్ చేసుకుంటూ వచ్చేసావు. థ్యాంక్ యూ. హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. ప్లేయింగ్ విత్ కిడ్సా? పిల్లలు ఉన్నారా నీకు? లేరు. పెళ్ళయిందా? లేదండి. ఓకే, సా ముక్క చెప్పొచ్చుగా నాకు ముందే. ఓకే, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ 4th ఇయర్. ఓకే, వెల్కమ్. అది నీ పోడియం. తర్వాత పార్టిసిపెంట్ పవన్ నగర్ నుంచి తేజస్విని. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమప్పు. హాయ్ తేజస్వి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఏం చదువుకుంటున్నారు? నాది బీటెక్ అయిపోయింది. ప్రెసెంట్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. నేను ప్రొఫెసరా? ఇంత చిన్న వయసులో మీరు ప్రొఫెసరా? ఎస్. వెళ్ళమ్మా, వెళ్ళు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ప్రియా. ఏం చాందినిరా, ఏం చమ్మకిదిరా, ఏం మెరిసెనురా కన్నులారా, వెన్నెల నదిరా. ఓకే, ఏం చదువుకుంటున్నావు ప్రియా నువ్వు? బీటెక్ 4th ఇయర్. వెరీ గుడ్. మా స్టార్ మైల్ అంటే ఇష్టమా? చాలా. సో ఇప్పుడు బీటెక్ అంతా మర్చిపో, ఓన్లీ ఈ స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయడం ఒక్కడే నీకు గుర్తుండాలి. ఓకేనా? వెళ్ళు. తర్వాత పార్టిసిపెంట్ ఎవరు అంటే తార్నాక నుంచి పూజ. హాయ్ పూజ. హాయ్. ఏం చదువుకుంటున్నారు? డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. ఏంటి మీరు నన్ను అలా బ్లాంక్ గా చూస్తున్నారు? నేను కనిపిస్తున్నానా మీకు? కనిపిస్తున్నారు. ఓకే, వెల్కమ్ అండి. తర్వాత పార్టిసిపెంట్ నల్గొండ నుంచి వసంత. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. నువ్వేం చదువుకుంటున్నావు? బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ సెర్చ్. ఓకే, వెల్కమ్ టు స్టార్ మహిళ. అది నీ పోడియం. అండ్ లాస్ట్ పార్టిసిపెంట్ నాగార్జున సాగర్ నుంచి అశ్విని. హాయ్, నీ పేరేంటి? అశ్విని. అశ్విని, హెయిర్ ఆయిల్ వాడుతుంటావా? లేదు. జుట్టు కూడా బానే ఉంది. లేదు. ఇవాళ వచ్చిన వాళ్ళలో గమనించా, ఆ అమ్మాయికి బాగా జుట్టు ఉంది. ఏదో ఒకసారి తిరుగు. అంతా ఒరిజినలేనా లేకపోతే లోపల డూప్లికేట్ అలాగే ఉందా? ఒరిజినల్ సుమా. మొత్తం ఒరిజినలా? ఓకే, నువ్వేం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, వెల్కమ్. మరి నీ పోడియం. ఓకే, సో పరిచయాలు పెంచేసుకున్నాము. ఇవాళ మన ఎపిసోడ్ లో ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో నేను నెక్స్ట్ రౌండ్ లో మీకు చెప్తాను. అంటే మన ఫస్ట్ రౌండ్ లో స్టార్ మైల్ లో మన మొట్టమొదటి రౌండ్ ఫస్ట్ కిక్. ఓకే, ఫస్ట్ కిక్ లో నేను పార్టిసిపెంట్ ఇలా చేతులు పట్టుకొని నిలబడతాము. మిగిలిన వాళ్ళందరూ కుండలు పట్టుకొని దాని కింద నుంచి అలా 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 పరిగెడుతూ ఉంటారు. మ్యూజిక్ ఆగినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఏ కుండ అయితే, ఏ పార్టిసిపెంట్ అయితే కుండతో ఉంటారో ఆ పాయింట్లు నేను నా పక్కన కళ్ళకు గంతలు కట్టిన పార్టిసిపెంట్కి ఇచ్చేస్తాను. ఓకేనా? దామ్మా, వాలు జడ.
బెస్ట్ ఆఫ్ లక్. జిల్ జిల్ జిగాను. జిల్ జిల్ జిగా. మ్యూజిక్ స్టార్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కల. ఓకే, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. నీకు ఎన్ని పాయింట్లు వచ్చాయని నువ్వు అనుకుంటున్నావు? నీకొచ్చిన పాయింట్లు 12. తేజస్వి కమాన్. తేజస్వి జిల్ జిల్ జిగా అను. జిల్ జిల్ జిగా. మ్యూజిక్ స్టార్ట్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కదలా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందేను. ఓకే, తేజస్వికి ఎన్ని పాయింట్లు వచ్చాయి? తేజస్వికి కూడా 12. ప్రియా వచ్చేయి. నేను ఇందాక ఏం చెప్పాను, ఈ ఎపిసోడ్ లో ఒక స్పెషాలిటీ ఉంది, అది ఇప్పుడు చెప్తానని చెప్పాను కదా. ఏమిటంటే ఇవాళ వచ్చిన వాళ్ళందరూ సిస్టర్స్. అంటే అందరూ సిస్టర్స్ కాదు, కానీ పేరు 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 ఆఫ్ సిస్టర్స్ ఉన్నారనమాట. ఎలాగంటే అదిగో మన లోహిత అండ్ తేజస్వి వీళ్ళు సిస్టర్స్ అట. అండ్ అలాగే ప్రియా పూజ వీళ్ళిద్దరూ సిస్టర్స్. ఇక అశ్విని అండ్ వసంత వాళ్ళిద్దరూ సిస్టర్స్. నేనే నో సిస్టర్ నో బ్రదర్. మేము అందరం మీకు సిస్టర్స్. థ్యాంక్ యూ. యా, నేను చిన్నప్పుడు ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరూ లేరు, ఎక్కువగా సిస్టర్స్ లేరని చాలా ఫీల్ అయ్యేదాన్ని. అందుకే దేవుడు ఒక ప్లాన్ వేసి నన్ను యాంకర్ని చేసేసాడు. నీకు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అందరూ సిస్టర్స్ చేసేస్తున్నాను పో అన్నారనమాట. రండి, రెడీ ప్రియా? జిల్ జిల్ జిగా అను. జిల్ జిల్ జిగా. అది కమాన్, మ్యూజిక్ స్టార్ట్. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా. దొరికింది, దొరికిపోయింది. అందరు వెళ్ళిపోండి. ప్రియాకి ఏంటో ఇవాళ విచిత్రం, అందరికి మంచి పాయింట్లు వస్తున్నాయి. ప్రియాకి కూడా 12. అశ్విని వచ్చేయి. జిల్ జిల్ జిగాను. జిల్ జిల్ జిగా. మ్యూజిక్ స్టార్ట్. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా. ఓకే, ప్రతిసారి నువ్వే దొరుకుతున్నావేంటి లోహిత అందరికి? అందరు వెళ్ళిపోండి. అంటే లోహిత దగ్గర మంచి నంబర్ ఉంటుందని తెలిసిపోయిందేమో అందరికీ కదా, కానీ ఈసారి లోహిత దగ్గర నంబర్ మేము మార్చేసాం. నీకొచ్చిన పాయింట్లు 1 0 10. వసంత వచ్చేయి. అక్క చెల్లెల రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పు. చిన్నప్పుడు బాగా కొట్టుకునే వాళ్ళ ఇద్దరు? అంతేం కట్టుకో. మీకు గుర్తులేదేమో, మీ అమ్మని అడగాలి నేను. అంటే చిన్న చిన్న తొడవలు, అంత పెద్దగా ఏం లేదు. చాక్లెట్ ఈమె దగ్గర ఎక్కువగా మిగిలిపోయినప్పుడు, అట్లాంటివి ఉన్నాయి నీ దగ్గర ఉండేటువంటి చాక్లెట్ అయిపోయినప్పుడు, ఆమె దగ్గర నుంచి నువ్వు లాక్కోలేదు. ఓకే, సేమ్ డ్రెస్ కొనినప్పుడు. సేమ్ డ్రెస్ కొనివ్వనప్పుడు. కరెక్ట్. దా. ఓకే వసంత చెప్పు. జిల్ జిల్ జిగా. జిల్ జిల్ జిగా. రెడీయా? మ్యూజిక్ స్టార్ట్. సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమనరా పుట్టల కమనరా లవాడమనానురా రాజా రాయితురా రాజా రాయితురా. ఓకే, అందరు వెళ్ళిపోండి. వసంతకి వచ్చిన పాయింట్లు 8.
పూజ కమాన్ వచ్చేయ్. పూజ జిల్ జిల్ జిగాను. జిల్ జిల్ జిగా. మ్యూజిక్ స్టార్ట్. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడోలు సమ్మేళంగా టప్పు టప్పు టపోరా వేసే. ఓకే అందరూ జంప్ అయిపోండి. ఇలా వచ్చేసేయి. పూజ నీకు వచ్చిన పాయింట్లు 10. మీరు కూడా వచ్చి మన స్టార్ మైల్లో పాల్గొనాలనుకుంటే ఎస్ఎం స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి SMS చేసేసేయండి. మరి ఇప్పుడు స్టార్ మైల్లో 1200+ లో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. లైట్లు ప్రమిదలు అందమైన అమ్మాయిలు వెల్కమ్ బ్యాక్ స్టార్ మహిళ 1200+. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఫస్ట్ ఒక మంచి సాంగ్. లోహిత చాలా బాగా డాన్స్ చేసావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే ఈ సాంగ్ లో డాన్స్ చేసిన హీరో హీరోయిన్ ఎవరు? బజర్ ఫస్ట్ నొక్కింది లోహిత. ఇలియానా అండ్ సిద్ధార్థ. ఇలియానా అండ్ సిద్ధార్థ్ రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా రే
రాత్రంతా నిద్ర పట్టలేదురా, ఒకటే ఆలోచిస్తున్నాను. దేని గురించి? చెట్టు ముందా విత్తనం ముందా సమస్య గురించిరా. అదేంట్రా చేతిలో లాక్కొని తినేస్తావు? పండున్న తినడానికే. చేతిలో ఉంటే మనం తింటాం, చెట్టు మీద ఉంటే చిలకలు తింటాయి. కింద పడితే ఎలకలు. నువ్వు అడ్డురాకు. పండు పగలు తినొచ్చు, రాత్రి తినొచ్చు, వర్షం వచ్చినప్పుడు తినొచ్చు, ఎండలో తినొచ్చు. నువ్వు తినొచ్చు, నేను తినొచ్చు, కోసుకుని తినొచ్చు, కొరుక్కుని తినొచ్చు. తినొచ్చు, తినకపోవచ్చు. నీకు దండం రే. పండు మాట దేవుడు కానీ మీరు నన్ను తింటున్నారా? ఈ సీన్ లో మాట్లాడుతున్న ఇద్దరు కమీడియన్స్ పేర్లు చెప్పండి. తేజస్వి, ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరామ్. అక్కడ ఎంఎస్ నారాయణ, ఎల్బి శ్రీరాము, బ్రహ్మానందం అందరూ ఉన్నారు. కానీ మేము 2 అడిగాం కాబట్టి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకొక పాట. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. ఆహ నేడే రావాలి నా దీపావళి పండగ, నేడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నే నాటితే రోజా నేడే పూయులే. పలికే గోరింకా చూడవే నా, ఇక వినుకో నా మది కోరిక. పగలే ఇక వెన్నెలా, పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరివిల్లే వస్తే నేరమా. బదులు మదిలో జిల్ జిల్ జిల్, బదులు మదిలో జిల్ జిల్ జిల్. కొంచెం ఆశ, కొన్ని కలలు కలిసుండేదే జీవితం. 100 కలలను చూచినచో 6 కలలైన ఫలించు. కలలే దరి చేరవా. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. తేజస్వి, చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ కి డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? బజర్ నొక్కింది లోహిత. ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ బచ్చన్. 6 పాయింట్లు. నీ పొడుగు జడ చూస్తే నాకు ముళ్ళపూడి వెంకటరమణ గారిది ఒక కార్టూన్ గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? డాక్టర్ దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకెళ్లారట. ఆ అమ్మాయి కళ్ళు 2 ఇలా బయటకున్నాయంట. ఏంటి ఇలా బయటకున్నాయి అంటే డాక్టర్ గారు రాశారట, జడ కొంచెం లూజ్గా వేయండి అని. జడ టైట్గా వేసేసి వెనకాల 2 కళ్ళు ఇలా వచ్చేసేయట ముందుకి పాపం. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మహిళలో పాల్గొనాలనుకుంటే SM స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి SMS చేసేసేయండి. మరి ఇప్పుడు స్టార్ మహిళ 1200+ లో తీసుకోండి ఒక చిన్న బ్రేక్. నీరుకి బదులుగా రక్తం ప్రవహించింది. అబ్బా కరెక్ట్, ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బ. అక్కడ పానీనే ప్రవహించింది, అంటే నీళ్లు, రక్తం కాదు. లైట్లు, ప్రమిదలు, అందమైన అమ్మాయిలు.
వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళ 1200+. స్టార్ మహిళలో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ ఎరా. ఫస్ట్ ఎవరు రాకూడదు అనుకుంటారు, లాస్ట్ వస్తే పాయింట్లన్నీ మిగిలిపోవచ్చు కదా అని ప్లాన్లు కూడా వేస్తారు. కానీ చూద్దాం. 3 ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. 5. ఫస్ట్ క్వశ్చన్. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ఏ యుద్ధ సమయంలో యుద్ధ భూమిని ఆనుకొని ఉన్న నదిలో నీరుకి బదులుగా రక్తం ప్రవహించింది? ఆప్షన్స్. ఏ కళింగ యుద్ధం, బి పానీపట్టు యుద్ధం. పానీపట్టు యుద్ధం. అక్కడ పానీనే ప్రవహించింది, అంటే నీళ్లు, రక్తం కాదు. కళింగ యుద్ధం కరెక్ట్ ఆన్సర్. ఈ యుద్ధానికి అశోకుడు సారథ్యం వహించాడు. సెకండ్ క్వశ్చన్. ఏటీఎం పిన్ నంబర్లో మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి? 4. నీకుందా ఏటీఎం కార్డు? జాగ్రత్తగా పెట్టుకుంటావా? తీసుకో. లోహిత 3, తేజస్వి 2, ప్రియా 1. వసంత 6. నంబర్ 2. ఏ నెంబర్ కావాలి? 3. నీ ఫస్ట్ క్వశ్చన్. పాండవులలో కుంతీదేవికి వాయుదేవుని అనుగ్రహంతో జన్మించింది ఎవరు? ఆప్షన్. ఏ భీముడు, బి అర్జునుడు. అర్జునుడు. అర్జునుడు రాంగ్ ఆన్సర్, భీముడు కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ చికిత్స అనంతరం తన మొట్టమొదటి మ్యాచ్ని ఇటీవల ఏ దేశంపై ఆడాడు? క్రికెట్ గురించి తెలుసా? ఆప్షన్. ఏ శ్రీలంక, బి న్యూజిలాండ్. ఏ శ్రీలంక. రాంగ్ ఆన్సర్, న్యూజిలాండ్ కరెక్ట్ ఆన్సర్. బెంగళూరులో జరిగినటువంటి T20 మ్యాచ్ ద్వారా వారు పాల్గొన్నారు. 6. నంబర్ సెలెక్ట్ చేసుకో. 2. సంగీతం గురించి ఏమైనా జ్ఞానం ఉందా మనకి? పాటలు పాడతావా? ఫస్ట్ క్వశ్చన్. కర్ణాటక సంగీతంలో విశిష్ట స్థానం కలిగిన సన్నాయికి ఎన్ని రంధ్రాలు ఉంటాయి? ఆప్షన్స్. ఏ 6, బి 8. బి 8. అబ్బా కరెక్ట్. ఏదో అడ్డి మరి గుడ్డి దెబ్బ. 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. అశ్విని 1, వసంత 2, తేజస్వి 3. సెకండ్ క్వశ్చన్. ఒకే నెలలో ఆదివారం వరుసగా 8, 16 తేదీలలో వస్తే తదుపరి ఏ తేదీలో వస్తుంది? తదుపరి. ఆప్షన్స్. ఏ 24, బి 25. 25. రాంగ్ ఆన్సర్, 24 కరెక్ట్ ఆన్సర్. 1. మీ సిస్టర్ ప్రొఫెసర్ కదా, నీకు టీచింగ్ లో హెల్ప్ చేస్తూ ఉంటుందా? హెల్ప్ చేస్తారు. ఆ, జనరల్, తను సివిల్ బ్రాంచ్, నేను ఈసీ బ్రాంచ్ కాబట్టి తను జనరల్ ఎగ్జామ్స్ కి చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది నాకు. ఓ వెరీ గుడ్. సో అలా ఒక సిస్టర్ ప్రొఫెసర్ అయి ఉండడం బాగా హెల్ప్ఫుల్ అన్నమాట. ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో. 6. నీ ఫస్ట్ క్వశ్చన్. స్పేస్ సెంటర్లో పండించబడ్డ మొట్టమొదటి కూరగాయ ఏది? ఆప్షన్స్. ఏ టొమాటో, బి బంగాళదుంప. బి బంగాళాదుంప. ఎందుకు అలా అనిపించింది నీకు? భూమి లోపల పండుద్ది కాబట్టి. అబ్బో, 1995లో స్పేస్ సెంటర్లో మొట్టమొదటిసారిగా బంగాళదుంపని పండించారట. నాకెందుకు అనిపిస్తుందంటే మన భారతదేశం మినహాయించుకొని మిగిలిన దేశాలన్నిటిలోనూ ఎక్కువగా వాడే కూరగాయ ఏదంటే బంగాళదుంపే. బాబోయ్, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళామంటే ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ లేకుండా ఒక వంటకం ఉండదు వాళ్ళకి. నువ్వు ఏమైనా ఆర్డర్ చేయి, దాంతోపాటు ఇన్ని బంగాళదుంపలు మనకు ఫ్రీగా ఇస్తూ ఉంటారు. తినండి తినండి అని. ఓకే, సో తీసుకుమా. మీ ఫేవరెట్ కర్రీ బంగాళాదుంపనా? కాదు, అంటే మీరు దాని బెండకాయ. బెండకాయ. ఐ హేట్ బెండకాయ.
అందుకే కనిపిస్తోంది నువ్వు మునక్కాయలా తయారయ్యో. కొంచెం బెండకాయ తిను. తీసుకో పాయింట్లు. వసంత లోహిత 3. లోహిత 3. సెకండ్ క్వశ్చన్, నటరాజు అంటే ఎవరు? శివుడు. కరెక్ట్. తీసుకో. యూ విల్ గెట్ 6 పాయింట్స్. అశ్విని 1 పాయింట్, పూజ 1 పాయింట్, తేజస్వి 1 పాయింట్, ప్రియా 2 పాయింట్స్, వసంత 1 పాయింట్. లోహిత 6. 4. ఏ నెంబర్ కావాలి? 1. ఫస్ట్ క్వశ్చన్, మన జాతీయ జెండాలో సమాన నిష్పత్తిలో ఉండే రంగులు ఎన్ని? 3. ఏమిటవి? ఆరెంజ్, గ్రీన్, వైట్. నీ ఫ్లవర్స్ లో కూడా ఉంది కరెక్ట్ గా. అదే చూడు, ఆరెంజ్, గ్రీన్, వైట్. వైట్. తీసుకో 6. తేజస్విని 3, లోహిత 3. అశ్విని 6. సెకండ్ క్వశ్చన్, తమ దేశ జాతీయ జెండాపై దేవాలయం గుర్తు ముద్రించబడి ఉంటుంది. అది ఒకే ఒక దేశంలో అలా చేస్తారు. అదే దేశం? ఆప్షన్స్: ఏ కంబోడియా, బి కొలంబియా. కంబోడియా. ఎందుకు నీకు అలా అనిపిస్తుంది? జస్ట్ గెస్ చేశానంతే. రైట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. పూజ 1, ప్రియా 1, వసంత 1. అశ్విని 3. నెంబర్ 5. 4, 7. 7. ఫస్ట్ క్వశ్చన్, మైనంని వెలిగించినప్పుడు అది ఏ రూపంలోకి మారిపోతుంది? ఆప్షన్: ఏ ద్రవ రూపంలోకి, బి ఘన రూపంలోకి. ఏ ద్రవరూపంకి. ద్రవ రూపంలోకి. ద్రవరూపంకి. ద్రవ రూపంలోకి. ద్రవలోకంలోకి. ద్రవ రూపంలోకి. ద్రవలోకంలోకి. అడ్జస్ట్ అవ్వండి అమ్మా. ద్రవ రూపంలోకి కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. లోహిత 3. పూజ 3. సెకండ్ క్వశ్చన్, దూకుడు సినిమాలో హీరోయిన్ సమంతని పిట్ట మొహం అని తిట్టే హీరో ఎవరు? మహేష్ బాబు. రైట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. అశ్విని 3, తేజస్వి 3. పూజ 6. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. మహిళలు మీరు కూడా వచ్చి మన స్టార్ మహిళలో పాల్గొనాలనుకుంటే ఎస్ఎం స్పేస్ మీ పేరు మీ జిల్లా పేరు టైప్ చేసి 562635 అనే నంబర్ కి SMS చేసేసేయండి. అండ్ ఇప్పుడు స్టార్ మహిళ 1200+ లో తీసుకోండి ఒక చిన్న విరామం. మేము ఇక్కడ ఒక డబ్బా పెట్టాం, దానికి ఒక బొక్క చేసాం. డబ్బాలో ఎక్కువ పడ్డాయి కానీ గ్లాసులో కూడా పడ్డాయి. లైట్లు, ప్రమిదలు, అందమైన అమ్మాయిలు.
చేశారు అమ్మాయిలు. థ్యాంక్ యూ. లైట్లు, ప్రమిదలు, అందమైన అమ్మాయిలు, ఇంకా కొంచెం నవ్వు ఉంటే బాగుండేది డాన్స్ చేసేటప్పుడు. బాగుంది మొత్తానికి ప్రయత్నం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళా 1200+. స్టార్ మహిళలో ఇప్పుడు మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ చిత్రం చూద్దామా? అశ్విని, రవితేజ. రవితేజ. ఓకే, చూద్దాం. ఎన్టీఆర్, బాద్షా. అశ్విని -6. నెక్స్ట్ చిత్రం వసంత, శృతి హాసన్. శృతి హాసన్. ఓకే, చూద్దాం. దిల్ సే నీవు హల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. ఎస్, ఇట్ ఇస్ శృతి హాసన్. నీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం మళ్ళీ వసంత. పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతాకి స్పెల్లింగ్. లోహిత డాన్స్ అయితే చేసింది కానీ పాయింట్లు కొట్టుకొని వెళ్ళిపోతుంది. వసంత 6. నెక్స్ట్ చిత్రం అశ్విని, అంజలి. ఓ సరే, చూద్దాం. ఓయే అమ్మాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమే తోవేసావే మనసునే తూవేసావే. ఇట్ ఇస్ ప్రియమణి. అశ్విని -6. నెక్స్ట్ చిత్రం తేజస్వి. చెప్పు. నవదీప్. నవదీప్. ఓకే, చూద్దాం. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం చెప్పు వసంత. శ్రియా. శ్రేయ. ఓకే, చూద్దాం. వసంత రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ స్టార్ మైడ్లో ఇక మన ఆఖరి రౌండ్ ఆట మొదలైంది. ఓకే, ఇవాళ గేమ్ బాగా ఆడినట్టయితే మీరింటికి 21 ఇంచెస్ టీవీతో వెళ్తారు. ఓకేనా? అంటే ఈ సిస్టర్స్లో ఎవరికి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చినట్టే, మీలో ఎవరికి వచ్చినా మీకు వచ్చినట్టే. మరి గేమ్, మేము ఇక్కడ ఒక డబ్బా పెట్టాం, దానికి ఒక బొక్క చేసాం, లోపల ఒక గ్లాస్ పెట్టాం. మీరు ఈ పీట మీద నిలబడి కాళ్ళు కింద పెట్టకుండా ఇందులో నుంచి ఉండేటువంటి ఈ కాయిన్స్ని విసరాలి. గ్లాసులో పడిన కాయిన్లన్నీ మీకు పాయింట్లు ఇప్పిస్తాయి. ఓకేనా? టెంగ్. ఏ అది అలాగనమాట. ఓకేనా? ఫస్ట్ పార్టిసిపెంట్ వసంత. ఓకే, చెప్పు నాతో పాటు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్.
డబ్బాలో ఎక్కువ పడ్డాయి కానీ గ్లాసులో కూడా పడ్డాయి. అది 1, 2 మీకు 12 పాయింట్లు వచ్చాయి. అండ్ అలాగే వచ్చిన గిఫ్ట్ రోటీ మేకర్. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ ప్రియా. చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ అబ్బా బాగా వేసావు ప్రియా. 1, 2, 3, 4 24 పాయింట్లు. అలాగే హండీ సెట్. తర్వాత పార్టిసిపెంట్ అశ్విని. చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట ఇదిగో మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ ఒకటి 2 3 4 5 6 36 పాయింట్స్. అండ్ అలాగే వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. తర్వాత పార్టిసిపెంట్ పూజ. ఓకే పూజ చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ పూజ 1 2 3 4 వేసింది. సో పూజకి 24 పాయింట్లు. తీసుకోక కార్డ్. డిన్నర్ సెట్ గెలుచుకుంది. నెక్స్ట్ పార్టిసిపెంట్ తేజస్వి. రెడీయా? రెడీ. చెప్పే మరి. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ ఒకటి 2 3 4 24 పాయింట్లు. థ్యాంక్ యూ.
అండ్ అలాగే ట్రావెలింగ్ సెట్. థ్యాంక్ యూ. లోహిత, ఇవాళ లోహిత గెలుస్తుందా లేకపోతే వాళ్ళ సిస్టరు తేజస్వి గెలుస్తుందా? ఈ టార్గెట్ 4. చెప్పు. రెడీ? రెడీ. నీ ఆట మొదలైంది. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ ఒక్కటి. సో మీ సిస్టర్ కోసం త్యాగం చేసినట్టున్నావు నువ్వు. 6 పాయింట్లు వచ్చాయి. తీసుకో ఒక కార్డ్. నువ్వు గెలుచుకుంటున్నావు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. స్టార్ మైల్డ్లో ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు మన స్టార్ మైల్డ్లో స్టార్ యువతి తేజస్వి. ఇవాళ తేజస్వి స్టార్ యువతిగా గెలుచుకుంటుంది టెలివిజన్. ఓకే, సో చూసారు కదండి ఇవాళ మన స్టార్ యువతి తేజస్వి. నెక్స్ట్ స్టార్ మైల్లో స్టార్ యువతి ఎవరో తెలుసుకోవాలనుకుంటే ద ఎంటర్టైన్మెంట్, ద వన్ అండ్ వన్స్ గేమ్ షో, ద బిగ్గెస్ట్ షో స్టార్ మైల్ 1200+ మిస్ కాకుండా చూడాల్సిందే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్ కర్టసీ కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్స్, సైఫాబాద్, హైదరాబాద్. మేము